Lord, and good morning, good evening, and welcome to Power Pact Pastors International Fellowship. And thank you so much for joining each one of you. It's my great privilege and honor to see you all, and I feel very blessed being with you all. Thank you so much for joining, and thank you, Pastor Rick, for your availability and willingness to teach us. And it's a really great help. You have been great help to us. Thank you so much for your availability, Pastor. And today we are going to have Pastor Ma, Sujata Magaru, and a team are going to lead us into praise and worship. And Pastor Rick is ready with the word. So before we start, let's say all together the Power Pact Pastors faith confession of Power Pact Pastor. సో అయ్యగారులు మరొకసారి మీ అందరికీ స్వాగతం. మన యొక్క శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి ఈరోజు మన కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోయే ముందు మనం అందరం కలిసి శక్తి కలిగిన సేవకుల యొక్క విశ్వాసపు ఒప్పుకోలు చెప్పుకుందాం. You are not what people calls you are, but you are what God calls you. You are the power-packed pastor. God called you and chose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాడటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఒక గొప్ప యోధుడవు. ఆమేన్. నీవు శక్తి కలిగిన సేవకుడవు. యు ఆర్ పవర్ ప్యాక్డ్ పాస్టర్. ఆమేన్. సో ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ ఎవ్రీ వీక్ దిస్ ఫెయిత్ కన్ఫెషన్ సో దట్ యూ రిమెంబర్ ఆల్వేస్ హూ యు ఆర్. ఆమేన్. సో ప్రతి వారం ఎందుకు మనం చెబుతున్నాం అంటే అనుదినం కూడా సేవకులుగా మనం ఎవరో మనం గుర్తు ఉంచుకోవాలి, ఎవరో మర్చిపోకూడదు. కాబట్టి సేవకులుగా గుర్తుంచుకోవాలి, ఆ విధంగా ప్రవర్తించాలి, ఆ విధంగా ఆలోచించాలి, ఆ విధంగా కార్యాలు జరిగించాలి. Amen. Thank you so much once again. Please subscribe MUM Ministries. These all videos are recorded and uploaded into MUM Ministries. So please subscribe and you do listen and you can use them in your church services. మీ సంఘాల్లో మంచి అంతేకాకుండా పాస్టర్ రిక్ గారి బైబిల్ స్టడీ కూడా మేము అప్లోడ్ చేస్తున్నాం. సో ఆయన ఇంగ్లీష్లో ఉండిద్ది. దాన్ని కూడా మీరు మీ యొక్క సండే వర్షిప్లో మీరు దాన్ని వాడుకోవచ్చు. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. సుజాతమ్మ గారు, ప్రైజ్ లార్డ్, వెల్కమ్. ఉన్నారా సిద్ధంగా? సుజాతమ్మ గారు, ఓకే, ప్రైజ్ లార్డ్. అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, మాట్లాడండి. ఓకే, ప్రార్థన చేసి పాటలు స్టార్ట్ చేయండి. రెండే పాటలు పాడండి, తర్వాత చిన్న ఆరాధన చేయండి. ఓకే, గో హెడ్. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు తండ్రి. కాపాడుకుంటూ ఈ ఉదయ కాలం ప్రభావ మీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. మా ప్రార్థన మీరు అంగీకరించండి నాయన. మమ్మీ నిష్ఠలో ప్రభావ ఈ దిన పాటలు పాడడానికి అవకాశం ఇచ్చినందుకు నాయన నీ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి అక్కడ జరుగుతున్న పరిచర్యలను బట్టి ప్రభావ వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి నాయన నీ కుమారుడు అమెరికా ప్రాంతంలో నాయన మరి ఎంతో ఉద్యోగంగా పరిచర్య జరిగించుండగా వారికి మీరు తోడుగా ఉండండి. మరి ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్న ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొంచుకున్న ప్రతి దైవజనులను బట్టి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మా ద్వారా మరి పాడవలసిన పాటలను ప్రభావం మీరు వినిపించి ఈ నామాన్ని మేము తీసుకొచ్చుకోమని, ఈ కార్యక్రమం అంతటినీ ప్రభు దీవించమని యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సార్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్యము జీవం, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప
హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుని దేవుని మనం మహిమపరచుదాం.
అవునండి, ఇలా నాకెవరు లేదు. నా నడిచే నన్ను బలపరిచే, నన్ను స్వస్థపరిచే, నాకు ధైర్యాన్ని నీకు వందనాలు స్తోత్రం. అయ్యా బలహీనతలో నన్ను బలపరిచిన వేసి, నాకు ధైర్యాన్ని ఇచ్చిన వేసయ్యా. అయ్యా నీ రుద్ర దారంతో నన్ను కడిగిన వేసే, నన్ను స్వస్థపరిచిన వేసయ్యా. అందరూ మోసం చేసినప్పటికీ, అందరూ చేయి వదిలినప్పటికీ, అందరూ పిలిచినప్పటికీ ప్రభా నీవు నన్ను స్వస్థపరిచిన వేసయ్యా. నాకు ఉన్నంత ధైర్యమైన వేసయ్యా, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఇలా నాకెవ్వరు లేరనుకోనగా నా తండ్రి చేతివే పాడేదసుది గానము కొనియాడే నీ నామము. హలో ప్రార్థన చేయమ్మ. ప్రైజ్ లో
చిన్న ఒక ఈ రోజు జూమ్ లో పాల్గొనకుండా ఉండాలని సాధారణ శోధన. నాకు నైట్ కి హైదరాబాద్ రావడం జరిగిందండి. నాకు ఉదయకాలం చూస్తే బ్యాలెన్స్ అయిపోయింది. 1/2 కిలోమీటర్ నడిచి మా చర్చి సార్ దగ్గరికి వెళ్ళి రీఛార్జ్ చేసుకుని మరి ఎవరికే ప్రోగ్రామ్ మిస్ కాకూడదు, సమయాన్ని పోగొట్టుకోవద్దు అని చెప్పి టెన్షన్ తో కరెక్ట్ గా 6 కల్లా మేము ప్లాట్ఫామ్ మీద రావడం జరిగింది సార్. ఈ సాక్ష్యం చెప్పాలని నాకు ఎంతగానో ప్రేరేపణ ఉన్నది కాబట్టి చెప్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మహాపరిషుద్ధుడు ప్రేమ దేవ, మీ ఘనమైన నామానికి ఇప్పుడు వాటి ద్వారా ఈ నామాన్ని మహిమపరిచున్నాం తండ్రి. నేను ఇప్పుడు వాక్యం వెళ్ళవచ్చు తండ్రి, మీరు తోడుగా ఉండండి. మాకు కావాల్సిన వర్తమానాన్ని ప్రభు తెప్పించండి. ఎంతమంది అయితే ప్రభావ ఈ జూమ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్క దైవ సేవకుడిని మీరు తెలిసినైనా మరి మేము రాబోయే కాలంలో మరి ఆత్మీయంగా ఇంకా ఎదగడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. మాకు ఎంత తెలిసినారో మరి ఇంకా తెలుసుకోవాల్సిన ఎంతో ఉన్నది ప్రభా తండ్రి. మరి అమెరికా ప్రాంతం నుండి మీ కుమారుడు మాకు కనిపిస్తున్న మరి మా కోసం ప్రయాసపడుతుండగా ఆయన మీరే తోడుగా ఉండమని ఆ పరిచయం మీరు నియమించి మరి ప్రభా ఇక్కడ చేస్తున్న పరిచయం కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మరి ఉద్యోగంలో పాల్గొంటున్న ప్రతి దైవ సేవకుడి సంఘాన్ని బట్టి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు వర్తమానం అందిస్తున్న దైవ సేవకుని బట్టి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ఘనత మహిమ ప్రభావం కాబట్టి యేసు నామములో ఇచ్చిన ప్రార్థన సమర్పించి అడిగి వేడుతున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సమయం ఇచ్చిన అయ్యగారు వందనాలు చాలా తెలియజేస్తున్నాను. సంతోషం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ టెస్ట్ మనీ కోసం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. Okay, Pastor Rick, Pastor Rick is with us, and very happy to invite him. Pastor Rick, this is your time, sir. Once again, thank you so much. I wanted to say before we get started, I was supposed to speak about 3 weeks ago, and my sister-in-law was in the hospital for about 7 weeks. And when we got the call, they didn't think she was going to make it. Her heart was shutting down, her liver, her kidney, everything. You want to share that? 3 వారాల క్రితం వాస్తవానికి నేను మాట్లాడాల్సింది. అయితే అప్పుడు మాట్లాడాలి అనుకున్నాను కానీ అయ్యగారి యొక్క భార్య చెల్లెలు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉంది అంటే వాళ్ళు అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి మరలా ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. Is she doing good? How is she? We begin to fast and pray and ask other people to pray, and she is now home and gaining strength. Wow. We thought we were going to a funeral, but the Lord, because of prayer, changed it around, and she's home now. Praise God. ఆమె మరి అయ్యగారి యొక్క భార్య చెల్లెలు అసలు చనిపోతుంది, చివరి దశలో ఉంది రండి అన్నప్పుడు ఇంకా మీరు అంటే సమాధి కార్యక్రమానికి వెళ్తున్నారు అన్నట్టుగా వెళ్ళారు. వెళ్ళి పోయేటప్పుడు కూడా చాలా మంది ఫోన్ చేసి చెప్పారంట, అందరు ప్రార్థన చేయండి, ఆమెకు ఆరోగ్యం బాగాలేదని. ఇప్పుడు దేవుని కృపను బట్టి ఆమె హాస్పిటల్లో రికవరీ అయ్యి ఇంటికి వచ్చి ఈ ఆమె మరి ఆరోగ్యంగా ఉందంట. ఇది దేవుని చేసిన అద్భుత కార్యమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Praise God. Tonight I want to talk to us about walking worthy to your calling. ఈ రాత్రికాల సమయంలో మీ అందరితో కూడా మరి మనం పిలిచిన పిలుపుకు తగినట్టుగా నడవటం దాని గురించి మాట్లాడబోతున్నాను. I want to read Ephesians chapter 4, 1 through 3. What is it? Ephesians chapter 4, 1 through 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మీ బైబిల్ తీసి చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. My heart to the pastors is always to encourage and help them to grow in the Lord to become mighty giants. నా యొక్క భారం ఎప్పుడు కూడా సేవకుల్ని ప్రోత్సాహపరిచి దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్టుగా మీరు నడుచుకోవండి అని చెప్పి ప్రోత్సహించడం నాకు చాలా ఇష్టమైన పని.
We as pastors have a great responsibility in delivering the word of God that God has given us direct from his throne. మరి మహోన్నతుడైన దేవుడు తన యొక్క గొప్ప సింహాసనం నుంచి మరి ఇస్తున్నటువంటి వాక్కుని మనం ప్రజలకు చెప్పేటువంటి గొప్ప మహత్తరమైనటువంటి బాధ్యత దేవుడు మనందరికీ ఇచ్చాడు. James chapter 3 verse 1 from the New Living Testament says this. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 3 verse 4, right? Verse 3 chapter 3 verse 1. ఒకటి తర్వాత నా సహోదరుల బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. One of these days, we're going to stand before the Lord Jesus Christ and give an account for our walk before him, our leadership before the people, and the words that we delivered unto them. కాబట్టి ఏదో ఒక రోజు మనం అందరం కూడా దేవుని సింహాసనం ముందు నిలబడి దేవుడు మనకి అప్పగించినటువంటి బాధ్యతకి మరి దానికి లెక్క అప్పజెప్పాల్సినటువంటి దినం రాబోతూ ఉన్నది. That's why it's so important that every message that we bring is birthed out of prayer and received from the Holy Spirit. కనుకనే మనం చెప్పే ప్రతి వాక్యం కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో పొందుకొని గ్రహించి మాత్రమే దాన్ని మనం ప్రకటించాలి. The people under us have come to trust and obey what we're saying. ఎందుకు అంటే మన మాటలు వినే వాళ్ళందరూ కూడా మనల్ని నమ్ముతున్నారు. ఇది దేవుని వాక్యం, నేను చెప్పేది నిజం, సత్యమని అంతగా నమ్మి వాళ్ళు ఆలకిస్తూ ఉంటారు. We also as pastors are a window in which the people can look through and see the power of God, the faithfulness of God, and the working of the Father's life in our lives. అంతేకాకుండా పాస్టర్ గారు లేకపోతే సేవకులు అంటే ఎవరో తెలుసండి, ఒక కిటికీ లాంటోళ్ళు. ప్రజలు, సామాన్యమైన ప్రజలు మరి పాస్టర్ అనే ఈ కిటికీలో నుంచి మహోన్నతుడైన దేవుణ్ణి, ఆయన గొప్పతనాన్ని, ఆయన చేసే కార్యాలని చూడటానికి అవకాశం ఉంటుంది. So today I want to go through some scriptures and begin to speak about the role that you and I play through our calling. కాబట్టి మన పిలుపును బట్టి నీవు నేను చేయవలసిన కొన్ని కార్యాల గురించి ఈ రోజు మీతో నేను చెప్పబోతూ ఉన్నాను. The moment you got saved and those who are your believers with you, we were delivered from the power of Satan, sin and death. ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో పాపం యొక్క మరణం నుంచి, బంధకం నుంచి విడిపించబడ్డాం. We've been in bondage all our life, but when Christ entered into our lives, he took away death and destruction and gave us life. ఎప్పుడైతే దేవుడు మనల్ని రక్షించాడో మనలో ఉన్నటువంటి మరణాన్ని, మృత సంబంధమైన తీసివేసి మనకు నూతన జీవాన్ని, నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. He gave us a new identity and he wiped our past away so that there's no record of who we used to be when we were sinners. అయితే మనలో ఉన్నటువంటి పాత మనిషిని తీసివేసి ఒక కొత్త గుర్తింపునిచ్చాడు. అంటే ఇక మనం ఎప్పుడు కూడా మన బ్రతుకేంటో, పాత వ్యక్తులను కనిపించకుండా ఒక కొత్త దృష్టిని, కొత్త వ్యక్తిత్వాన్ని మనకిచ్చాడు. 2 Corinthians chapter 5 verse 17 says this. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. You can read English if you have English. You read and I'll read Telugu. I don't have it before me. I gave that all to you. I thought you'd already had it. Yeah, I have, but I didn't make it. I don't. Okay. So it's chapter 2 Corinthians chapter 5 verse 7. గనుక 17 verse 17. 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. You are a new person with a new name with no past. అంటే గతం లేనటువంటి ఒక కొత్త పేరుతో కొత్త వ్యక్తివి నీవు. Amen. When you stand before the Lord in his righteousness, he will remember your sins no more. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఆయన ముందు నిలబడతావో
ఆయన యొక్క నీతిని బట్టి నీవు నిర్దోషిగా కనబడతావు. He will look at you as if you have never done anything wrong, never had a fault, never walked in Hallelujah. sin, సో దేవుని never had a failure. దేవుని ముందు నువ్వు నిలబడినప్పుడు ఆయన మహదైశ్వర్యం బట్టి కృపను బట్టి అసలు నువ్వు అంత అమాయకుల్లా కనపడతావు. నువ్వు ఏ దోషం లేనివానిగా నిర్దోషిగా కనబడతావు ఆయన దృష్టిలో. Because when he looks at you, he sees his righteousness, and in him there is no darkness, no shadow, no sin. కాబట్టి ఆయన ఎప్పుడైతే ఆయన ముందు నిలబడతావో ఆయన యొక్క కృపను బట్టి మరి ఏ దోషము కనబడకుండా ప్రతిది కూడా మరి నిర్దోషిగా నీతిమంతునిగా ఆయన దృష్టిలో తేల్చబడతావు. Revelation chapter 2 verse 17 says this. ప్రకటన గ్రంథం 2:17 ఈ విధంగా రాయబడి ఉన్నది. సంగములలో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. Yes. God's going to give you a name that only you understand. దేవుడు ఒక పేరు ఇవ్వబోతున్నాడు. ఆ పేరు కేవలం నీకు అర్థమవుతుంది. One that represents a warrior, a champion, a name of great importance. అయితే ఆ పేరు మీద ఏముంటుందంటే జయించబడిన వారికి ఆ తర్వాత జయించబడిన వానికి ఆయన ఇస్తాను అంటున్నాడు. Only overcomers and warriors are going to go to heaven. సో జయించిన వానికి జయించు వారికి మాత్రమే పరలోకంలో స్థానం ఉంటుంది. Because Jesus was an overcomer and a warrior, and that's all the angels know how to respect. And Christ is working in you to make you a warrior. So when you stand in heaven, the angels will look at you and say, they're just like Jesus. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు వారు కూడా ఆయన వచ్చిన ప్రతి శోధనని జయించి ఉన్నాడు గనుక మరి ఆయన శక్తితో ఈ లోకంలో ప్రతి శోధనని జయించిన ప్రతి ఒక్కరిని అప్పుడు పరలోకం వెళ్ళినప్పుడు అక్కడున్న దేవదూతలు నీ వైపు నా వైపు చూసి, ఆహా వీళ్ళు కూడా జయించారు, యేసు ప్రభు ఎలాగున్నారో వీళ్ళు కూడా అలాగనే ఉన్నారు కదా అని చెప్పుకుంటారంట. In Ephesians chapter 4 verse 1, Paul said, I am a prisoner of the Lord. కాబట్టి మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8 కాబట్టి మీ సమాధానం బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యంను కాపాడుచు ఆయన అన్నాడు, నేను మరి క్రీస్తు ఖైదీనైనటువంటి నేను అని చెబుతున్నాడు. Now he's not talking about being in chains and bound to serve out a sentence of his past sins. ఆయన మరి అక్కడ నేను బందీనై ఉన్నాను అంటే దాని అర్థం ఏంటంటే అదేదో పాపపు బంధకాల్లో ఉన్నట్టు కాదు, గత జీవితం యొక్క పాపంలో ఉన్నానని కాదు దాని అర్థం. In the Hebrew, what it means is one who has been captured by God's love and finds himself bonded to the Lord to work with and to carry out his very plans and his wishes. ఇక్కడ అంటే ఇక్కడ బంధకాలు అంటే గ్రీకులో ఏమని రాయబడి ఉందంటే దేవుని కొరకు ఆయన ప్రేమలో ఆయన కొరకు తనను తాను బందీగా చేసుకున్నాడు. One who has been rescued from the hands of hell and the demonic control over their lives, that life is broken in the name of Jesus. ఎవరైతే పాప బంధకాల నుంచి దురాత్మ దుష్టశక్తుల బంధకాల నుంచి విడిపించబడతారో వారి జీవితం విరిగి నలిగినట్టుగా అవుతుంది. You are delivered from being enslaved, a person who had no freedom, no choices, and can't carry out their life's dreams, purposes that they want to do in life. కాబట్టి వారి జీవితంలో చేయాలనుకున్న ప్రతి పనిని వారు సాధించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. That's what sin does to a prisoner. They cannot live out the life that God intended to have them live out, full of life and freedom and joy and fulfillment. కనుకనే ఈ బంధకం అనేది పాపం కూడా దేవుడు మనిషిని ఏ దృష్టితో ఎటువంటి ఉద్దేశంతో సృష్టించాడో
దాన్ని ఆ విధంగా జీవించకుండా పాపం అనేది బంధించి అతనికి స్వతంత్రం లేకుండా, స్వేచ్ఛ లేకుండా, సంతోషం లేకుండా చేస్తుంది. But when you accepted Jesus Christ as your personal Savior, the chains were broken, you were released unto God, and you were giving life and it more abundantly. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని వ్యక్తిగతంగా అంగీకరించారో ఒక వ్యక్తి, అప్పుడు ఈ పాపపు బంధకాలన్నీ కూడా విడిపోయి తెంచబడి అప్పుడు ఒక స్వతంత్ర వ్యక్తిగా మారుతావు. The reason that you were born, God had a purpose and a plan for you, but sin has kept you from that. But upon salvation, God releases that purpose and that plan so that your life will make meaning. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క రక్షణ ద్వారా ప్రతి విధమైన బంధకం తెంచబడి, బంధకాల నుంచి విడిపించబడి, ఆయన నీ కొరకు సిద్ధపరిచినటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ముందుకెళ్ళగలుగుతావు. As I previously said, you get a new name, your past is wiped off the record in heaven to be remembered no more, and you have a bright and fulfilling future that waits you even as you sit here. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎవరైతే యేసు ప్రభు చేత రక్షించబడి ఉన్నారో వారికి ఒక కొత్త పేరు ఇవ్వబడుతుంది. వారు ముందు మరి సాధించాల్సినటువంటి కార్యాలు, మరి వెళ్ళాల్సినటువంటి స్థలాలు, మరి నెరవేర్చవలసినటువంటి ప్రణాళిక సిద్ధపరిచి ఉంచబడుతుంది. You have a great calling on your life. నీ జీవితంలో దేవుని యొక్క గొప్ప పిలుపు ఉంది. Your calling is greater and higher and more honorable than the President of the United States, the President of India, and the President of Egypt. అయితే నీకున్నటువంటి పిలుపు, ఆ పిలుపు ఎంత గొప్పది అంటే అమెరికా దేశ ప్రెసిడెంట్ కన్నా గొప్పది, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ కంటే గొప్పది, లేకపోతే ఏ దేశ అధ్యక్షుడికి ఉన్నటువంటి పిలుపు కన్నా కూడా ఒక దేవుని సేవకునిగా నీ పిలుపు ఉన్నతమైనది. ఆమేన్, హల్లెలూయా. They have been placed in that position and have received power and all of its benefits because people put them there. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ దేశ అధ్యక్షులందరినీ కూడా వారు ఆ స్థితికి పెట్టబడ్డారు. ఎలాగంటే ప్రజలే వారిని ఎంచుకొని ఆ స్థితిలో ఉంచారు కాబట్టి వారికి అధికారం వచ్చింది. They only have that power and position as long as they are in office. వాళ్ళు ఎప్పుడైతే ఎంతకాలం అయితే అధికారంలో లేదా పదవిలో ఉంటారో అంతవరకే వాళ్ళకి అధికారంలో ఉంటుంది. But the King of the universe has called you, and he has placed you in a position that the people haven't voted, but God has voted. ఆమేన్. అయితే ఈ సర్వలోకాలని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఆ స్థానంలో ఉంచాడు. కాబట్టి నువ్వు ఆ స్థానంలోకి రావడానికి ప్రజలు ఓటేయలేదు, ప్రజలు ఎంచుకోలేదు నిన్ను. నీకు ఎవరు ఓటేశారంటే దేవుడు ఓటేశాడు. దేవుడు నిన్ను పిలుచుకొని ఆ స్థానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. Hallelujah. There is not a time limit on your calling. You have been called for eternity. అయితే నీకున్నటువంటి పిలుపుకి ఒక సమయం పరిధి లేదు. అది ఇప్పుడు చెప్పిన దేశాధ్యక్షులందరికైతే ఒక సమయం కాల పరిమితి ఉంది, నీకు కాల పరిమితి లేదు. ఆ పిలుపు, నీకున్న పిలుపు దానికి ఒక కాల పరిమితి లేదు, కానీ అది నిత్యమైనటువంటి పిలుపు. హల్లెలూయా. The word of God says that you are seated, enthroned next to Jesus in the throne of God. నువ్వు మన దేవుని యొక్క వాక్యాన్ని సెలవుస్తుందంటే నువ్వు యేసు ప్రభువుతో పాటు ఆయన పక్కనే నువ్వు సింహాసనాసీనుడివై కూర్చొని ఉన్నావు అని రాయబడింది. You're not in the ministry because one day you thought, maybe I'll be a plumber or maybe I'll be a pastor. అయితే నువ్వేదో పుట్టినాక నేను ఏ పని దొరకలేదు కాబట్టి పాస్టర్ అయ్యాను, లేకపోతే నేను ఇంకో పని చేద్దాం అనుకున్న ఉద్యోగం ఏం రాలేదు కాబట్టి పాస్టర్ అయ్యాను, అట్లా అవ్వలేదు నువ్వు. You're there because God called you. నువ్వు పాస్టర్గా ఉన్నావు, ఒక సేవకురాలుగా ఉన్నావు, సేవకునిగా ఉన్నావు అంటే అది నువ్వు అనుకుంటే జరిగింది కాదు, కానీ దేవుడే నీకు ఓటేసి నిన్ను గెలిపించి అక్కడ నిలబెట్టాడు.
You are God's child, God's servant, God's mouthpiece. నువ్వు దేవుని యొక్క సేవకుడివి, సేవకురాలివి, దేవుని యొక్క నోటి బోరవి, దేవుని యొక్క పనిముట్టివి. The words that you speak are spirit and they are life and they are anointed to break the power of the demonic and set people free. నీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాటలో శక్తి దాగి ఉంది. ఆ మాట మాట్లాడినప్పుడు మరి సాతాను యొక్క రాజ్యాలు దద్దరిల్లిపోతాయి. సాతాను రాజ్యం కుప్పగూలిపోతుంది. Sadly to say, there are people, and I won't even call them pastors, that are standing in pulpits because they decided they thought they would be a pastor more than they would be a plumber. అయితే మరి ఎవరైతే వాక్యం చెబుతూ పాస్టర్ గారుగా ఉన్నారో వాళ్ళందరూ ఏదో ఉద్యోగం రాలేదు కాబట్టి ఆ పని చేస్తున్నారని నేను అనుకోను. చాలా మంది ఉద్యోగాలు కూడా వదిలేసి తృణప్రాయంగా వదిలేసి మరి దేవుని సేవలో నిలబడ్డారు అంటే అదేదో వాళ్ళు అనుకుంటే జరిగింది కాదు, కానీ దేవుడు పిలిస్తే జరిగింది. They teach out of books. They teach what other men say. They're not anointed. There's no power in their words, and their people are as dead as wood. అయితే వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు ఆ బైబిల్లో నుంచి బోధించినప్పుడు మరి ఒక చనిపోయి మృత సమానంగా నిర్జీవంగా ఉన్నటువంటి మనుషులు ఆత్మలో మరలా తిరిగి జన్మిస్తున్నారు. వారిలో జీవం ప్రారంభమవుతా ఉంది. But God has called you, and through you, He does miracles, wonders, and the sermons that you teach and preach are powerful, filled with the anointing of God Himself. మరి నువ్వు బోధించే బోధ, నువ్వు చెప్పే వాక్యాలు అవన్నీ కూడా శక్తి కలిగినవి, జీవపు వాక్కులు మనుషుల జీవితాలని మారుస్తూ ఉన్నవి. When you stand and open up the Word of God and you open up your mouth, demons run for the back door and sinners run to the pulpit. నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నావో అక్కడ ఉన్నటువంటి సాతాన్లు పరిగెత్తుకుంటా వెళ్ళిపోతాయి అక్కడి నుంచి. మరి పాపులందరూ కూడా మరి పరిగెత్తుకుంటా పులిపీటి దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకుంటూ ఉంటారు. అంత శక్తి కలిగిన మాటలు నీ దగ్గర ఉన్నాయి. You're not called because you have an ability to speak. You are called because God has a calling on you and you have accepted that call. నువ్వేదో మాటల మాంత్రికుడు అని, మంచిగా మాట్లాడతావని దేవుడు నిన్ను పిలవలేదు, నువ్వు పాస్టర్ కాలేదు, కానీ దేవుడు నిన్ను పిలుచుకున్నాడు కనుకనే ఆయన వాక్కు నీ నోట్లో పెట్టాడు. అందుకే నువ్వు మాట్లాడగలుగుతున్నావు. You and I as pastors are called, and we cannot live the ordinary life. మరి నేను ఒక సేవకునిగా, మహోన్నతుని దేవుని సేవకునిగా పిలువబడ్డాం కనుక మనం సాధారణమైనటువంటి ప్రజల్లాగా బ్రతకలేము. You're called to a deeper life, one that is rich and filled with the wisdom and the mysteries of God. మరి మనం మంచి లోతైన లోతైన జీవితాన్ని మనం అనుభవాన్ని కలిగి ఉండాలి. అటువంటి జీవితాన్ని జీవించాలి. As a called person, you carry the life of God, the wisdom of God, and the glory of God. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని యొక్క మహిమ కనపడాలి, దేవుని యొక్క జ్ఞానం కనపడాలి, దేవుని యొక్క సన్నిధి కనపడాలి నీ ముఖంలో. When you were called, it means that you have been handpicked, chosen out of the group, chosen because to be the person that God can extend His secrets, His power, and His authority through. కాబట్టి నీవు 10 మందిలో నుంచి నిన్ను ప్రత్యేకంగా దేవుడు ఎంచుకున్నాడు. నువ్వు ఎన్నిక చేయబడ్డవాడివి. నువ్వు ప్రత్యేకమైన ఉద్దేశం నీ పట్ల ఆయన కలిగి ఉన్నాడు. When you preach, you lead people away from sin and into the arms of Jesus. You're called to make disciples. నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో ప్రజలు వింటారు, వారు మారుతారు, వారిని నువ్వు శిష్యులుగా మార్చగలుగుతావు. Jesus didn't ask you to ask them to be disciples. He said, go and make disciples. Ask them to submit. Ask them to sacrifice. Ask them to die to sin. Ask them to die to this world and become foot soldiers carrying the gospel of the Lord Jesus Christ. యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు మీరు శిష్యులుగా ఉండండి అనలేదు. మీరు వెళ్ళి శిష్యులుగా తయారు చేయండి, శిష్యులుగా మార్చండి అన్నాడు. కనుక దాని అర్థం ఏంటంటే మీరు
దానికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, నా సేవకు సమర్పించుకోండి, ఈ లోకానికి చనిపోయండి, మీరు సేవ కోసం బ్రతకండి అని దాని అర్థం. Ephesians chapter 3:14-21 sums it up. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 17 వచనం వరకు చదువుకుందాం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బడునట్లుగాను, మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును 17 through 21. గ్రహించుకొనుటకును 19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్య సాధనమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. Amen. We are told to walk worthy of that calling. మన అందరం కూడా పిలువబడిన పిలుపుకి తగినట్టుగా నడుచుకోవాలని పిలువబడ్డాం. It means that our whole life must be in total honor to the Lord Jesus Christ. దాని అర్థం అంటే మనం జీవించే జీవితం అంతా కూడా విలువైంది అని దాని అర్థం. We can't call ourselves Christians and then act and live the way that we want to. కాబట్టి మనం ఏదో క్రైస్తవులను చెప్పుకొని దాని ప్రకారం నడుచుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు జీవించలేం. We're not our own anymore. We've been bought with the price of the blood of the Lord Jesus Christ. మరి మన ఈ జీవితం మన సొంతం కాదు. మన యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి కొనబడి మరి నిలబెట్టబడ్డాం. This is just not for pastors, what I just said, but it's also for the people that you pastor. We must walk differently than the world walks. ఇదేదో కేవలం విశ్వాసులకు మాత్రమే కాదు కానీ పాస్టర్ గారు మన సంఘ కాపర్లకు కూడా ఇదేంటంటే మనం పిలువబడిన పిలుపుకు తగినట్టుగా నడుచుకోవాలి. We are the house of God. We are the temple of God, and He lives in and through us. మనం దేవుని ఆలయమై ఉన్నాం కాబట్టి దేవుడు మనలో నివసిస్తూ మనల్ని వృద్ధి చేస్తాడు. That's what Paul was saying. He said, that's why I'm a prisoner. He said, I am overtaken by the love and the power of God Almighty. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను ఖైదీనై ఉన్నాను అంటే దాని అర్థం ఏంటంటే నేను నా సొత్తు కాదు, నాలో దేవుడుండి ఆయన సమస్తం ఆయన ఆధీనంలోకి తీసుకున్నాడు కాబట్టి నేను ఆయన బందీనై ఉన్నాను అన్నాడు. Walking worthy before the Lord is costly. కాబట్టి విలువైన నడక దేవుని ముందు నడవాలి అంటే దానికి కొంత త్యాగం ఉండాలి. You won't fit in with the world. నువ్వు ఈ లోకంతో సరితూగకూడదు. We're called to live a holy life. 1 Peter chapter 1:13-16 says this. మరి మనం పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడి ఉన్నాం. మరి మొదటి పేతురు 1 Peter 1 మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుంచి, కాబట్టి మీ మనసు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి యుండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. ఆమేన్. That always bothered me. God says
be holy. And I'm saying, Lord, how do I become holy? అందుకే దేవుడు అంటా ఉంటాడు, మరి పరిశుద్ధులుగా జీవించండి అన్నాడు. నేను అడిగాను, ప్రభా మేము ఎలా పరిశుద్ధులుగా జీవించగలుగుతాం అని. I can't make myself holy. Only you can make me holy. కాబట్టి నా అంతటి నేను పరిశుద్ధుడిగా మారలేను, నువ్వు నన్ను మార్చండి అని అడిగాను. The Lord said, go study the word holy. అయితే మరి పరిశుద్ధత అనే మాటని నువ్వు బైబిల్లో చదువు అన్నాడు. One of the translations in the Hebrew says that it means to live differently. మరి పరిశుద్ధత అనే దాన్ని మనం హీబ్రూ పత్రికలో చూసుకున్నట్లయితే, హెబ్రీ మాటలో చూసుకున్నట్లయితే ఏంటంటే ప్రత్యేకంగా జీవించటం అని. When Jesus was on the earth, he lived differently than the world lived. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నాడు. His words were different than the world's were. ఆయన మాటలు వేరేగా ఉన్నాయి, ఈ లోకం మాట్లాడినట్టుగా మాట్లాడలేదు. His actions were different than the world. మరి లోకంలో వాళ్ళు నడిచినట్టు కాకుండా ఈయన ప్రవర్తన అంతా కూడా వేరేగా ఉంది. He's holy because he was different. And when God calls you and I to be holy, we are to live God's way, which is different than the world's way. ఇప్పుడైతే That makes us holy. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, అప్పుడు నువ్వు ఒక ప్రత్యేకంగా జీవించాలి, ప్రత్యేకమైన వ్యక్తిగా కనపడాలి. ఎందుకంటే నువ్వు లోక సంబంధివి కాదు గనక. You may say, well, Pastor, I don't know how to do that. Well, just look at the world, whatever they're doing. Don't do that. Do the other. అయితే నువ్వు అనొచ్చు, పాస్టర్ గారు ఎట్లాగా అది పరిశుద్ధంగా జీవించు అంటే ఏంటి అని నువ్వు అడగవచ్చు. అదేం లేదు, నువ్వు లోకం వైపు చూడు, లోకంలో వాళ్ళు ఏం చేస్తున్నారో అది నువ్వు చేయకుండా ఉండటమే. Now in Ephesians verse 3, he goes on to say, keep the unity of the Spirit. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు 3వ వచనంలో, మరి మీరందరూ కూడా మరి ఒక verse 3. Okay, chapter 4 verse 3. ఐక్యత కలిగి ఉండుడి అంటున్నాడు. Okay, keep the unity of the Spirit. The triune God, God the Father, God the Son, and God the Holy Spirit, all are in agreement, honoring each other. కాబట్టి ఇక్కడ అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా ఐక్యత కలిగి ఉన్నారు. They're in agreement with each other to bring about the plan and the purposes of God the Father. కాబట్టి వాళ్ళ ముగ్గురు కూడా ఐక్యత కలిగి తండ్రి అయిన దేవుని యొక్క నిర్ణయాన్ని వారు మరి అనుసరిస్తూ ఉన్నారు. It says that you and I are to be of the same mind and the same attitude, one with God the Father. అయితే నీవు నేను కూడా మరి తండ్రి అయిన దేవునితో ఐక్యత కలిగి ఒకే ఆలోచన కలిగి నడుచుకోవాలి. We are his extension. We are his mouthpiece to speak his word. We are his hand to lay on the sick. We are his vessel to stand before evil and say, this is what God looks like and this is what God does. సో మనం ఆయన పోలికమై ఉన్నాం కనుకనే ఆయన చేతులు మన చేతులు అయి ఉన్నాయి కనుకనే మనం రోగుల మీద చేతులు వేసినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుతారు. ఆయన కాళ్ళు అయి ఉన్నాము కాబట్టి ఆయన నడిచిన ప్రకారం మనం నడుచుకుంటాం. A lack of unity is the devil's workshop. మరి ఐక్యత లేకపోవటం అనేది సాతాను పనికి నిదర్శనం. A lack of unity causes confusion and backbiting, arguments and bitterness. మరి ఐక్యత లేకపోవటం వలన ఏమైతుందంటే ఒకళ్ళొకళ్ళు మోసపుచ్చుకోవటం, లేకపోతే ఒకళ్ళ మీద సాడీలు చెప్పుకోవటం, ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు గుంటలు దోవటం జరుగుతుంది. A lack of unity cannot bring about God's glory. మరి ఐక్యత లేకపోవటం అనేది దేవునికి మరి అవమానాన్ని తెస్తుంది. If you're not in unity with the Holy Spirit, you're in confusion. మరి పరిశుద్ధాత్మతో నువ్వు ఐక్యత కలిగి ఉండలేదు అంటే నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు అని దాని అర్థం. If your family does not walk in unity as a family, you have backbiting and you have fighting going on in your home. ఈ కుటుంబంలో ఐక్యత లేదు అంటే అప్పుడు ఏమైతుంది, నిరాశ లేకపోతే ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోకుండా ఉండటం జరుగుతూ ఉంటుంది. If you don't have unity in the house of God, the glory of God will not show up because he does not settle on unsettled water.
దేవుని Trouble మందిరంలో waters. ఐక్యత లేకపోయినట్లయితే దేవుని యొక్క మహిమ కూడా అక్కడ ఉండదు, దేవుని కార్యాలు జరగవు. If you have confusion in your church, you begin to speak to that spirit and you tell it to go in the name of Jesus. కాబట్టి నీ సంఘంలో ఏదైనా సరే ఒక దేవునికి వ్యతిరేకమైన కన్ఫ్యూషన్ ఉన్నట్లయితే దాన్ని యేసు నామములో గద్దించండి, అది అప్పుడు అక్కడి నుంచి పారిపోతుంది. You may have to sit down with a few of your people in your church that are stirring things up and begin to have a meeting with them. And if they are not willing to break that attitude, they may have to leave the house and go somewhere else. కాబట్టి ఎవరైనా మీ సంఘంలో అటువంటి అవిధేయ కార్యాలు మరి ఐక్యతని చెడగొడుతూ ఉన్నట్లయితే అటువంటి వారితో మీరు మాట్లాడండి, కూర్చొని మాట్లాడండి. వారు వినకపోయినట్లయితే వాళ్ళ సంఘంలో నుంచి పంపివేయండి. Look how powerful unity is. Psalms 133, 1-3 says this. మరి 132 కీర్తనలో 1-2 వచనాల్లో మరి ఐక్యత గురించి చాలా చక్కగా రాయబడి ఉన్నది. 133, 133, 1-3, yes. Did you read it? Yeah, 133. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. Notice that the Bible says that when you have unity, the blessing is commanded. It's given automatically. అంటే బైబిల్ ఏం సెలవిస్తుందంటే నీవు ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉన్నావో సంఘంలో అది ఆశీర్వాదానికి కారణమవుతున్నా. Now I want to talk to us just a few moments about other God-fearing religions that don't agree exactly like you and I. మరి వేరొక మతాలు లేకపోతే వేరొక మరి దేవుడు మతాలు వారు మనం ఏ విధంగా అయితే ఒక మాట మీద అంగీకరిస్తున్నామో వాళ్ళకి అటువంటి ఐక్యత లేదు. There's a lot of fighting between denominations because you may think, well, they don't have the fullness of God, therefore they're not really with it yet. అయితే వాళ్ళు వేరే వేరే గుంపుల మధ్యలో వాళ్ళకి పడట్లేదు. కారణం ఏంటంటే అప్పుడు అనుకోవచ్చు వాళ్ళు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లేకపోతే సమాధానం లేదు అని. We think if they don't believe like me, then they're wrong. That's not so. కాబట్టి వాళ్ళు మనం లాగా ఆలోచించట్లేదు కాబట్టి వాళ్ళు మనతో సమానం కాదు అనుకోకూడదు. I'm going to give you a few examples. The Pentecostals, which I was raised in, I came out of that, the oneness, Jesus only. They believe that unless you speak in tongues, you can't go to heaven. That's not true. అయితే ఉదాహరణకి కొన్ని ఉదాహరణలు చెబుతాను. ఒకటి పెంతెకోస్తల సంఘం వాళ్ళు. నేను దాంట్లోనే ఎదిగాను, దాంట్లోనే పుట్టాను, పెరిగాను. అయితే వాళ్ళు ఏమంటారంటే పెంతెకోస్తు సంఘాల్లో నువ్వు భాషలు మాట్లాడకపోతే పరలోకానికి వెళ్ళవు అంటారు. కానీ అది నిజం కాదు, అది వాస్తవం కాదు. The Bible says you must believe in your heart and confess with your mouth and you're saved. You don't have to speak in tongues to get to heaven, but you've got to ask the Lord in your life. బైబిల్ ఏమని సెలవిస్తుందంటే ఒక వ్యక్తి ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన అంగీకరిస్తారో వాళ్ళు రక్షించబడతారు. రక్షించబడిన వారు పరలోకానికి వెళ్తారు కానీ భాషలు మాట్లాడినంత మాత్రాన పరలోకం వెళ్తారు అని ఎక్కడ కూడా బైబిల్లో రాయబడలేదు. They love Jesus, they preach the word of God, they are our family. కాబట్టి వాళ్ళు ఆ భాషలు మాట్లాడకపోయినప్పటికి కూడా వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారు, వాళ్ళు కూడా మన సహోదరులే. The Church of Christ do not believe in music. They believe that's the devil's workshop. అయితే మరి క్రీస్తు సంఘం వాళ్ళు మ్యూజిక్ ప్లే చేయటం ఇష్టం ఉండదు. వాళ్ళు ఎందుకంటే అరే మ్యూజిక్ ప్లే చేయటం అనేది సైతాన్ పని, కాబట్టి సైతాన్ మన సంఘంలో వద్దు అని మ్యూజిక్ ప్లే చేయటమే ఆపేశారు. That's not so. David said, make a joyful noise unto the Lord. కాబట్టి అది కూడా కరెక్ట్ అని చెప్పలేము. ఎందుకంటే దావీదు కీర్తనలు అంటాడు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఉత్సాహధ్వని చేయుడి అని దావీదు రాస్తూ ఉన్నాడు. When they get to heaven, they're going to be real shocked because there's going to be a lot of worship and singing and music in మరి heaven. చర్చ్ ఆఫ్ క్రైస్తవులు ఇక్కడ వాయిద్యాలు వద్దు అన్నోళ్ళు పరలోకం వెళ్ళినప్పుడు ఒక రకంగా షాక్ అవుతారు. ఎందుకంటే పరలోకంలో అంత ఉత్సాహధ్వని చేయటం అవన్నీ చూసి.
But the point is, they're family. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు కూడా మన 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 కుటుంబమే. The Word of Faith ministry says that you cannot get healed if you don't have enough faith. తర్వాత వర్డ్ ఆఫ్ ఫెయిత్ అనే ఇంకొక మూమెంట్ వాళ్ళు ఏమంటారంటే నువ్వు మరి వాట్ ఇస్ దట్ ఐ మిస్డ్ ఇట్, కెన్ యు రిపీట్ ఇట్? That you can't get healed because you did not have enough faith. వాళ్ళు ఏమంటారంటే నువ్వు రక్షణ రావట్లేదు, నీకు స్వస్థత రావటం లేదు, కారణం ఏంటంటే నీకు తగిన విశ్వాసం లేదు అంటారు. Jesus is the one that heals, and the Bible says, call on the name of the Lord and he'll save you. That's all you need is him to do that. అంటే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు నువ్వు స్వస్థత రాలేదు అంటే నీకు విశ్వాసం లేదు అంటారు. అది కూడా కరెక్ట్ కాదు. కారణం ఏంటంటే స్వస్థపరిచేది యేసు ప్రభు వారు. ఆయన ఏమంటాడంటే నువ్వు యేసు ప్రభు నామాన ప్రార్థించినట్లయితే నీకు స్వస్థత కలుగును అన్నాడు. కాబట్టి స్వస్థత చేసేది యేసు ప్రభు వారు. They're family, and we need to love them. I don't agree with all of these, but they're family. అయితే వాళ్ళు కొన్ని పద్ధతులు మనకి నచ్చకపోవచ్చు, అంగీకరించకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా మన కుటుంబస్తులే. So we can have unity in the body of Christ. అయితే మరి దేవుని యొక్క సర్వ సంఘములో ఐక్యత మనం కలిగి ఉండొచ్చు. In verses 4 through 6, Paul goes on to tell us how to determine if they are family or a cult. I think that's in chapter 3. Go ahead. అయితే ఆయన మరి 3వ వచనం అన్నాడు, వాళ్ళందరూ కూడా కాబట్టి మనం అందరం కూడా మరి అందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి అని రాస్తూ ఉన్నాడు పౌలు. Okay, there is only one body in the church who has one head, God the Father, and only one Son, Jesus Christ. కాబట్టి ఆయన అన్నాడు, కలిగిన జ్ఞానం తెలుసుకుంటకు ఈ మర్మము అనగా పరిశుద్ధులం అపోస్తులముగా ఉన్నాము, మనుషులు తెలియక కనబడుతున్నారు. మర్మం ఏదనగా, సో విచ్ వాస్ యువర్ టాకింగ్ అబౌట్ పాస్టర్? You what? దేవుని మహోన్నతుడైన దేవునితో మరి ఆయన తండ్రిగా ఉండగా మనం అందరం కూడా కుటుంబస్తులమై ఉన్నాం. Now let me explain something to you. You can sit down with many cults and you can talk about God all day long and you'll think you're talking about the same God, but you're not. అయితే నువ్వు ఎప్పుడైతే అంటే తప్పుడు బోధలు చేసే వాళ్ళతో కూర్చొని దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వేమనుకుంటావు అంటే అదే వాళ్ళు చెప్పేది ఒకటే దేవుడు, నేను చెప్పేది ఒకటే దేవుడు అనుకుంటావు, కానీ అది కాదు, నిజం కాదు. What separates the child of God from the cult is that they believe in Jesus Christ as the Son of God, the only way to the Father. మరి దేవుని బిడ్డలు, నిజమైన దేవుని బిడ్డలు ఎవరు అంటే యేసు ప్రభు, దేవుని కుమారుడైన యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయనే మార్గము, తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఆయన ఒక్కడే మార్గం అని నమ్మేవాడు మాత్రమే. You can sit down and talk with them about God, but the moment that you say Jesus Christ is the Son of God, that's when the fight starts. అయితే నువ్వు వాళ్ళతో కూర్చున్నప్పుడు యేసు ప్రభు ఒక ప్రవక్త అని చెబితే వాళ్ళకి సరే అంటారు, కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మాత్రం మరి దేవుని కుమారుడు అనగలోనే వాళ్ళకి ఎక్కడ లేని కోపం వస్తుంది. If they cannot believe that Jesus is the only way to the Father, then they're not a part of the kingdom of God. Look at 1 John 4:1-3. వాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభు మరి దేవుని ఏకైక కుమారుడని నమ్మట్లేదో అప్పుడు వాళ్ళు దేవుని రాజ్య సంబంధులు కాదు. మొదటి యోహాను పత్రిక చాప్టర్ 4. 1 John 4:1-3. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనం వరకు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అదే దేవుని సంబంధి అయి ఉన్నది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధి అయినది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది లోకములో ఉన్నది. Amen. Amen. Lastly, I want to read Ephesians chapter 4 verse 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
Ephesians chapter 4, verse 2. 2వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన పరిపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెను. ఆమేన్. Paul is telling us how to walk before the Father, to be patient with each other, to be humble, to be gentle with each other. ఇక్కడ అన్నాడు పౌలు, మనం అందరం కూడా పిలువబడిన పిలుపుకి తగినట్టుగా నడుచుకోవాలి అన్నాడు. దానిలో దీర్ఘశాంతము కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికంతోను నడుచుకొనవలెను అంటున్నాడు. Making allowances for each other's faults because of love. అయితే ఇక్కడ అన్నారు ప్రేమతో ఒకరినొకరు సహించుకొనుడి అన్నాడు. I don't have time to explain all of those words and make a sermon out of them, but I want to touch on the last part. Be patient with each other, making allowances for each other's faults. ఇక్కడ అన్నాడు అంటే దీని అంతటి గురించి ఒక ప్రసంగం చేయొచ్చు, అంత సమయం మనకు లేదు కాబట్టి కొన్ని మాటలు నేను ముగిస్తాను. ఇక్కడ అన్నాడు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుకొనుడి అన్నాడు. Making allowances for their faults, not their sins, because of love. Not their sins, their faults. There's a difference. ఇక్కడ అన్నాడు అంటే ఒకరినొకడు సహించుకొనుడి ప్రేమతో అంటే వాళ్ళు చేస్తున్న పాపాన్ని సహించమని కాదు, ప్రేమతో వాళ్ళు చేసినటువంటి ఏదైనా తప్పులను క్షమించమంటున్నాడు. I have a lot of faults. లాట్ ఆఫ్ నా జీవితంలో కూడా అనేక ఫాల్ట్స్ ని నాకు కూడా అనేకమైనటువంటి బలహీనతలు ఉన్నాయి. I have a disorder that I live with. It's called attention deficit disorder. మరి నేను కూడా పుట్టినప్పుడు ఒక దాని మీద కరెక్ట్ గా శ్రద్ధ ఉంచలేనటువంటి మనసు నాది. I read numbers backwards. మరి నేను అంకెల్ని వెనక నుంచి చదువుతాను. I forget the name of things like a TV remote. నేను కొన్నిసార్లు కొన్ని పేర్లు మర్చిపోతాను. టీవీ రిమోట్ అనే పేరు చాలాసార్లు నేను మర్చిపోయాను. And I tell my wife, give me that thingamajig. అయితే నేను అప్పుడు భార్యని అడుగుతాను, అదేదో ఉండిద్ది కదా టీవీ ఆన్ చేసేది, అదేంటి అది అంటాను. అది మర్చిపోతాను ఆ పేరు. And she says, what's a thingamajig? అప్పుడు ఆమె అంటుంది, ఏంటది, ఏం కావాలి నీకు, ఏం కావాలని అడుగుతుంది. And I point at it and I say, give me that. And she'll say, what is it? అప్పుడు ఆ రిమోట్ కలిసి చూపించి అది అంటే ఆమె అడుగుతుంది, దాని పేరు ఏం పేరు అని అడుగుతుంది. And I can't remember. నేను ఆ పేరును గుర్తుంచుకోలేను. And after a long time, it will come to me. అయితే కొద్ది సమయం తర్వాత ఆ పేరు గుర్తుకొస్తుంది. And I'll say, it's the TV remote. అప్పుడు చెబుతాను, అది టీవీ రిమోట్ కదా, ఇచ్చేయి అంటాను. And she will laugh at me. అప్పుడు ఆమె నన్ను చూసి నవ్విద్ది. I read things and I miss words. నేను చదివినప్పుడు కొన్ని మాటలు సరిగ్గా చదవకుండా వదిలేస్తాను. You'd be surprised how many times I read the scripture and have to reread them to get it right, because I miss words or I add words and I get wrong thinking, and it takes me a long time to go through scripture. అయితే నేను మరి వాక్యాన్ని కూడా అనేక సార్లు చదువుతాను దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవటానికి. I have to be very careful so that I don't say something that's not there. ఆ తర్వాత నేను చెప్పే వాక్యం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి చెబుతాను, ఎందుకంటే నేను మళ్ళీ మర్చిపోయి ఏదైనా చెబుతానా అని, తప్పు చెప్పకూడదు అని. I asked the Lord one day, I said, why are you making me a preacher to handle the most precious gift other than Jesus Christ? అయితే నేను అడిగాను దేవుణ్ణి, ప్రభువా నేను మరి ఇలాంటి బలహీనతల్లో ఉన్నాను, నన్నెందుకు మరి ఒక బోధకునిగా మారుస్తున్నావు, యేసు ప్రభు వారు చేసినటువంటి గొప్ప పనిని నాకెందుకు అప్పగిస్తున్నావు అని అడిగాను. I told him there are better preachers, better speakers, people who read and know a lot more than I do. Why me? నేను అన్నాను, అది నాకన్నా బాగా మాట్లాడేవాళ్ళు, మంచిగా ప్రసంగం చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు కదా, వాళ్ళందరిని వాడుకో అన్నా. It's very difficult for me to read. I have to be in a room all by myself and it has to be completely quiet. మరి ఒక వాక్యాన్ని చదివి అర్థం చేసుకోవాలంటే నా బలహీనత ఏంటంటే ఇంకెవ్వరు ఉండకూడదు,
ఒక గదిలోకి వెళ్ళి నేను ఒక్కనే ఉండి చాలా సమయం గడపాలి. దాన్ని అర్థం చేసుకోవటానికి. I have read the Bible through over 25 times. నేను బైబిల్ మొత్తాన్ని దాదాపు ఒక 25 సార్లు చదివి ఉంటాను. You have no idea how much effort it takes for me to put a sermon together and to be able to teach it. మరి మీకు తెలీదు. నేను ఎంతగా ప్రయాసపడతానో, ఎంతగా కష్టపడతానో ఒక 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 ప్రసంగాన్ని తయారు చేయటానికి. It's a real labor of love. అది నిజంగా ప్రేమ, దేవుని యొక్క ప్రేమ తో నేను ఆ విధంగా కష్టపడుతూ ఉన్నాను. త్యాగం చేస్తూ ఉన్నాను. But you know what drives me? ఇంకోటి నన్ను నడిపించేదేంటో తెలుసా? God chose me and he called me and he anointed me. నేను ఆ పని చేయటానికి నన్ను ఏం నడిపిస్తుందంటే, దేవుడు నన్ను పిలుచుకున్నాడనే ఆలోచన, ఆయన నన్ను ఎంచుకున్నాడనే ఆలోచన, ఆయన ఇచ్చిన అభిషేకం. He gave me the gift to speak. I'm in love with him and I'm in love with his word. I'm his prisoner. కాబట్టి నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఆయన ప్రేమలో ఉన్నాను. ఆయనలో నేను మమైకమై ఉన్నాను. నేను ఆయన బందీనై ఉన్నాను. I'm very humble before the Lord because I recognize I'm a nobody. And if you're not for the Holy Spirit leading me and speaking through me, Lord God, I'm a nothing. కాబట్టి నేను దేవుని ముందురా లేకపోతే ఈ లోకంలో ఏమి లేనివాడిని, ఎటువంటి యోగ్యత లేనివాడిని, దేవుని ముందు నన్ను నేను తగ్గించుకొని చెబుతాను, ప్రభువా నాకు సహాయం చేయి అని. Paul writes, be patient with those who have faults. That's what this means. ఏదైనా అటువంటి బలహీనతలు ఉన్న వారితో నీవు బాగా మరి సహనం కలిగి, సాత్వికన సంపూర్ణ వినయం కలిగి, సంపూర్ణ దీర్ఘ శాంతంతో అలాంటి వాళ్ళని ప్రేమించండి అన్నాడు పౌలు. Pastors, you may have some same difficulty as I am, but the most important thing is God called you, he chose you, and he anointed you. నీకు కూడా అయ్యగారులు, మీకు కూడా ఏదో ఒకటి అటువంటి బలహీనతలు ఉండొచ్చు. అయితే ఒకటి గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని చేసుకున్నాడు, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. Don't look at your fault, look to Jesus and he will make the difference through the anointing of the Holy Spirit. కాబట్టి నీ వైపు, నీ యొక్క బలహీనతల వైపు చూసుకోవద్దు గాని దేవుని వైపు, యేసు ప్రభు వైపు చూడు. అప్పుడు నీ బలహీనతలో నుంచి ఆయన నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు. Pastors, you're called to walk worthy of that calling and teach your people that they're called to service and to walk worthy of their calling. కాబట్టి పాస్టర్ గారులు, అమ్మగారులు, అయ్యగారులు, మీరు ఆయన సేవ కోసం పిలువబడ్డారు. ఆ పిలుపుకు తగినట్టుగా మీరు నడుచుకుంటూ, ఎవరైతే మీ సంఘంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పిలుపుకు తగినట్టుగా నడుచుకునేవారుగా చేసేటువంటి పని మీది. I love you, pastors. I pray for you often. We are family. May God richly bless you. Thank you for letting me teach with you tonight. Amen. మరి మిమ్మల్ని అందరిని నేను ఎంతో ప్రేమిస్తున్నాను. చాలా సార్లు మిమ్మల్ని అందరికి గుర్తు చేసుకొని మీకోసం ప్రార్థిస్తూ ఉంటాను. మరి నాకు ఈ రోజు ఈ విధంగా అవకాశం ఇచ్చినందుకు అందరికి వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. Pastor, would you please pray for us? Father, in the name of Jesus, we come to you right now. And we thank you that the word of God is rich and it adds no sorrow. I thank you, Lord, that you have a plan and a purpose. That's why you made us. And when we came to know you, you unfolded that plan and that purpose. And you gave us reason to live. You put an anointing in us. You put a call on us. And Father, there are people waiting to hear the word of God. I pray that every pastor that's under attack, that the power of darkness will be broken in the name of Jesus. And Father, that you will release them to speak the truth with freedom and with joy. And Father, that they fear no one except the Lord Jesus Christ. You will go before them and make their enemies scatter. Anoint them today. Bless them today. And Father, we are not crippled. We are capable because of the anointing of Jesus Christ. And all of God's people said amen and amen. 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 Thank you so much, Pastor. Thank you so much. You are always gives a
real thought-provoking messages, really speaks into our life. Thank you so much. Thank you so much. It's really whatever you're sowing, it's working in our life. Thank you. Praise the Lord. Okay, Aigarlu, thank you once again for joining again. May God bless you all and keep you safe and secure till we meet next week. Amen.